ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఈ ఫోన్ 15 డేస్ ముందే, నా బర్త్డేకి ముందే తీసుకున్నాడు నరేష్ అయితే. సో ఎవ్రీ ఇయర్ తను ఏం కొనుక్కున్నా కొనుక్కోకపోయినా, ఫోన్ తీసుకున్నా తీసుకోకపోయినా నా కోసం అయితే తీసుకుంటారనమాట. నాకు వీడియోస్ తీయడం కంటిన్యూస్గా అది అలవాటు. ఇంకా వ్లాగ్స్ కోసం కూడా షూట్ చేయాలి కదా, కంపల్సరీ ఫోన్ అయితే ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేస్తాడు. బట్ ఇంత ముందే తెస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో మార్నింగ్ నుండి నేను అట్లాంటా ట్రావెల్ చేస్తున్నాం కదా, దానికోసం సర్దుతూ ఉన్నా. అండ్ తను ఇంట్లోనే వర్క్ చేస్తాడు కాబట్టి, వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి బట్టలు అవంతా షాపింగ్ ఎక్కువ చేయడు. మేబీ అట్లాంటా వెళ్ళడానికి ఏమైనా బట్టల కోసం వెళ్ళాడేమో బయటకు అనుకున్నా. బట్ ఫైనల్లీ నాకు ఫోన్ తీసుకొచ్చేసరికి పిచ్చి దానిలాగా ఎక్సైట్ అయిపోతున్నాను. నా అవతారం కూడా అలాగే ఉంది, ఇంకా రెడీ అవ్వలేదు. సో ఇక్కడైతే దీని కలర్ సేమ్ రోజ్ గోల్డ్ లాగా ఉంది కదా, కాదు కొంచెం డిఫరెంట్గా ఉంది కలర్. చూడడానికి అట్లా రోజ్ గోల్డ్ లుక్ వచ్చిందనమాట. సో మెమరీ వచ్చేసి 256 GB తీసుకున్నాము. ఇంకా అప్గ్రేడ్ అయితే అయిపోయింది. హలో హాయ్, అందరు ఎలా ఉన్నారు? సో మార్నింగ్ నుండి అయితే థ్యాంక్స్ గివింగ్ పార్టీ నిన్న అయిపోయింది కదా, ఈరోజు మార్నింగ్ నుండి ఇల్లు క్లీనప్ సర్దుకోవడము ప్యాకింగ్కి సరిపోయింది. సో ఇప్పుడు మేము అట్లాంటికి స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఐరాది నేను మొత్తం సర్దేశాను. నరేష్ అయితే నాకు ఫోన్ తీసుకురావడానికని వెళ్ళాడు అనమాట. తను యాక్చువల్గా ఇంట్లోనే వర్క్ చేస్తారు కాబట్టి ఎక్కువ డ్రెస్సెస్ అట్లా తీసుకోరు, రెగ్యులర్గా షాపింగ్ చేయరు. నేనేముంది షాపింగ్కి వెళ్ళడేమో అనుకున్నా, బట్ నా కోసం ఐఫోన్ తీసుకురావడానికి వెళ్ళి క్యూలో ఉండి అక్కడ లేట్ అయిపోయింది తనకి. ఇప్పుడు తిన్నాడు పాపం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వెళ్ళిపోయాడు. సో ఇక్కడ మేము అట్లాంటి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఆల్మోస్ట్ ఈవినింగ్ 4:30 అయ్యింది. మొత్తం ప్యాకప్ చేసుకుని వెళ్తున్నాము. అక్కడ బర్త్డే ఈవెంట్ ఉంది, దానికి డెకోర్ చేయడానికి హెల్ప్ చేయడానికి వెళ్తున్నాను. సో చూద్దాం ఎలా వస్తుంది, ఎలా అట్లాంటాలో ఎంజాయ్ చేయబోతున్నాం. ఈసారి అట్లాంటాలో టైం ఉంటే ఫస్ట్ నేను యూఎస్కి వచ్చినప్పుడు ఏ అపార్ట్మెంట్ లో అయితే ఉన్నామో అక్కడ కూడా వెళ్దామని అనుకుంటున్నాం, చూడాలి. అయితే ఎక్కడికి వెళ్తున్నాం నాన్నలో? టచ్వి వాళ్ళ ఇల్లు ఎక్కడ? దూరం. ఎంత దూరం? వాళ్ళ ఇల్లు ఎక్కడుందో చెప్పినా కదా నీకు. అట్లా అంటావా? నేను చెప్పిన మార్నింగ్ నుండి చెప్తూనే ఉన్నా. గుడ్ మార్నింగ్. సే గుడ్ మార్నింగ్ ఐరా. ఇట్స్ ఏ డే 1 ఇన్ అట్లాంటా. సో ఈ రోజు అయితే థ్యాంక్స్ గివింగ్ షాపింగ్ ఎలాగో చేయలేదు కదా, సో అవుట్లెట్స్ వెళ్దామని ప్లాన్ ఉంది. ఇప్పుడు రెడీ అయిపోయి అవుట్లెట్స్ వెళ్ళి రావాలి ఒక హాఫ్ డే. నెక్స్ట్ హాఫ్ డేకి రేపటికి ప్రెప్స్ చేయాలి. నేను యూఎస్కి వచ్చిన కొత్తలో చాలా సార్లు అవుట్లెట్స్ వెళ్ళేదాన్ని, మంచిగా షాపింగ్ చేసేదాన్ని. సో ఇప్పుడు ఆ మెమరీస్ అన్ని గుర్తొస్తాయి అన్నమాట. ఇక్కడ అట్లాంటా నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఐరాకి 1 ఇయర్ ఉన్నప్పుడు, అది కూడా ఇండియా వెళ్ళొచ్చాక అదే జెట్ లాగ్ లో వచ్చాము. అప్పుడు హౌస్ వార్మింగ్ ఉండే. సో మళ్ళీ ఇప్పుడు రావడం, ఇప్పుడు ఉన్న తక్కువ టైంలోనే ఎవ్రీడే ఏదో ఒక ప్లాన్ పెట్టుకున్నాం అనమాట. సో ఇక్కడ జార్జియా అవుట్లెట్స్ ఉన్నాయి కదా, ప్రీమియం అవుట్లెట్స్ కి షాపింగ్ వెళ్తున్నాము. ఇంతకు ముందు కూడా చాలా సార్లు ఇక్కడ షాపింగ్ చేసే వాళ్ళము అట్లాంటాలో ఉన్నప్పుడు. సో చాలా బాగుంటాయి షాప్స్, అవన్నీ బ్రాండెడ్ అన్నీ బాగుంటాయి అనమాట. అండ్ ఇంకా క్రేజీ థింగ్ ఏంటంటే, మొత్తం షాపింగ్ చేస్తూ ఉంటే మధ్యలో అన్ని ఇండియన్ ఫుడ్ ట్రక్స్ ఉండే. క్రౌడ్ అయితే ఉంది, లేదని కాదు కానీ. సో అసలు లిటరలీ హైదరాబాద్లో షాపింగ్ చేసినట్టే అనిపించింది. ఐరా కూడా మేము రోజంతా వాక్ చేస్తే మాతో పాటు అలాగే ఎక్సైట్ అవుతూ వాక్ చేస్తూ ఉండే. మధ్యలో ఒక ప్లే ఏరియా ఉంటే కాసేపు ఆడుకుంటుంది అని చెప్పేసి వదిలేసాం. సో ఇంటికి వచ్చిన తర్వాత అది ఈవినింగ్ అనమాట. మా ఫ్రెండ్ జిత్తు అయితే ఈయన బాగా కుకింగ్ చేస్తారు, అసలు ఎవ్రీథింగ్ అన్నీ వస్తాయి తనకి. సో ఇక్కడ మ్యాంగో కేక్ షాట్స్ చేస్తున్నారు అనమాట. సో తను బర్త్డేకి చాలా బాగా ప్లాన్ చేశారు ఫుడ్ అయితే. సో ముందే కొన్ని ప్రెప్ చేసుకునేవన్నీ చేసుకుంటున్నారు. సో ఐరా ఇక్కడ బైక్ మీద ఆడుకుంటుంది కదా, ఈ స్కూటీ అయితే చాలా నచ్చింది ఐరకు. అండ్ మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా తనకి 1 ఇయరే ఉంది. అప్పుడు ఎక్కమన్నా భయపడేది. అప్పుడు ఇంకా నడుస్తూ ఎక్కువ పడుతూ ఉండే కూడా. చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఈ క్లిప్స్ అన్ని పెట్టినప్పుడు ఈ స్కూటీ లింక్ ఇవ్వమని అడిగారు. ఈ వీడియో కింద యాడ్ చేస్తాను. నాకు కూడా చాలా నచ్చింది, ఐరా కోసం తీసుకుందామని అనుకుంటున్నా. బట్ వీళ్ళింట్లో ఏంటంటే హాల్ అండ్ పక్కన స్పేస్, డైనింగ్ ఏరియా అంతా కంబైన్డ్ వచ్చింది కాబట్టి చాలా స్పేషియస్గా అనిపించింది. అది యూజ్ అవుతుంది అనమాట ఈ బైక్ తీసుకున్నా కానీ. బట్ మా ఇంట్లో కొంచెం స్పేస్ అట్లా
నిండిపోయాయి అన్నీ కాబట్టి కష్టమే. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మార్నింగ్ అదే రోజు బర్త్డే అనమాట. వాళ్ళ కమ్యూనిటీ హాల్ ఉంటుంది కదా, అది బుక్ చేశారు. చాలా చాలా బాగుంది కమ్యూనిటీ హాల్, చాలా పెద్దగా ఉంది. అప్పటికే క్రిస్మస్ డెకోర్ కూడా చేసింది ఉందన్నమాట. సో ఇందులో విండోస్ ఉన్నాయి కదా, ఆ వాళ్ళకి అయితే స్పేస్ ఎక్కువ వస్తుందని చెప్పేసి అక్కడ ఫిక్స్ అయిపోయాము. నైటే కాబట్టి సో ఇంకా బాగా అనిపిస్తుంది కదా రాగానే అని స్టార్ట్ చేసేసాం. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత 11కి అలా స్టార్ట్ చేసాం అనుకుంటా. సో నరేష్ ఎనీ డెకోర్లో నాకు స్టాండ్స్ ఫిక్స్ చేసిస్తే ఎవ్రీథింగ్ రిమైనింగ్ నేను చేస్తానన్నమాట. అదేంటో అలా కంటిన్యూస్గా అలాగే అవుతుందన్నమాట. మేము అట్లాంటా వచ్చే లోపే మా ఫ్రెండ్ నేను ఆల్మోస్ట్ 1 మంత్ నుండి డిస్కస్ చేస్తున్నాము థీమ్ రిలేటెడ్ ఐటమ్స్ ఏవి ఆర్డర్ చేయాలి అని చెప్పేసి. సో ఎవ్రీథింగ్ మేము వచ్చేలోపు తను అన్నీ ఆర్డర్ చేసి పెట్టుకుంది. ఈవెన్ వెల్కమ్ బోర్డు కూడా మొత్తం డిజైన్ చేసి పెట్టుకుంది అనమాట. సో యానా ఎల్సా వీళ్ళు ట్విన్స్ కాబట్టి 5th బర్త్డే మైల్ స్టోన్ బర్త్డే కాబట్టి వీళ్ళు స్పెషల్గా గ్రాండ్గా చేద్దామని ఫిక్స్ అయ్యారు. సో వీళ్ళ హౌస్ వార్మింగ్ తర్వాత మళ్ళీ ఒక పెద్ద పార్టీకి వచ్చాం వీళ్ళ ఇంట్లో, అంటే ఇదే అనమాట. సో ఇది ఎండ ఉండడం వల్ల మీకు అట్లా కనిపిస్తుంది, బట్ నైట్ టైం చాలా గ్లిటరీగా మంచిగా అనిపించింది డెకోర్ అయితే. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ క్యాబేజీ రెసిపీ చేస్తున్నారనమాట. క్రిస్పీగా వచ్చింది, చాలా నచ్చింది, అందుకే రెసిపీ అడిగి మరీ తెలుసుకుంటున్నా. సో నేను కూడా ఏమైనా రెసిపీస్ పెట్టినప్పుడు ఇన్స్టాగ్రామ్లో అందరూ అడుగుతూ ఉన్నారు ఎలా చేయాలి ఏంటి అని. చిన్న చిన్నవి ఏమైనా ఉంటే మీకు ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతా నేను. 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్, 2 స్పూన్స్ బేసన్, 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, ఉప్పు కారం, కొంచెం కలర్ ఫుడ్ కలర్, అంతే. మిక్స్ లైట్ గా వాటర్ కావాలంటే లైట్ గా. బర్త్డే వచ్చేసి 6 o'clock అనమాట. ఇక్కడ 5 కల్లా రెడీ అవ్వడం స్టార్ట్ చేసాము. ఫస్ట్ కిడ్స్ని రెడీ చేస్తున్నాం ఇక్కడ. ఫస్ట్ ముగ్గురు పిల్లలు రెడీ అయ్యాక మేము ఏదో ఒకటి రెడీ అవ్వచ్చులే అనుకున్నాము. వాళ్ళకి ఇంకా ఆఫ్టర్నూన్ నాప్ కూడా లేదు, ఎలా సపోర్ట్ చేస్తారో అనుకున్నాం కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫైనల్లీ. సే హ్యాపీ బర్త్డే. హగ్ ఇవ్వు. ఇటు క్యూట్. వింటర్లో 5కే మనకు సన్సెట్ అయిపోతుంది మ్యాక్స్ కాబట్టి ఇంకా అప్పుడే చీకటి అయిపోయింది. సో నరేష్ అయితే కెమెరా ఎక్విప్మెంట్ పెట్టుకొని రెడీ అయిపోయారు. నేనైతే ఇక్కడ గ్రీన్ డ్రెస్ ఐరాకి నేను సేమ్ వేసుకున్నాం కదా, చాలామంది ఇన్స్టాగ్రామ్లో మేము ఈ డ్రెస్సులు పెట్టగానే చాలా మంచిగా గుర్తుపెట్టుకొని మరీ కామెంట్ చేశారు. మా ఫస్ట్ బర్త్డేకి డిజైన్ చేసుకున్న డ్రెస్సులు అనమాట. మళ్ళీ ఇప్పుడు వేసుకుంటున్నాం. అప్పుడైతే నాది కరెక్ట్ ఉండే, ఐరాది అప్పుడు చాలా పెద్దగా ఉండే, ఇప్పుడు పర్ఫెక్ట్ అనిపించింది. నైట్ చూస్తే ఇప్పుడు బాగా అనిపిస్తుంది కదా. స్నోఫ్లేక్ ఎప్పుడు గ్లిటరీగా పెడితే బాగుంటుంది అని చెప్పేసి మధ్యలో పాట అలా డిసైడ్ చేసామన్నమాట. ఈ ప్లిన్స్ కేక్స్ పెట్టడానికి, కేక్ పైన అవన్నీ కొన్ని ఎలిమెంట్స్ తను బయట షాప్స్లో స్టోర్స్లో డైరెక్ట్ తిరుగుతూ కొనిందనమాట. ఫైనల్లీ డెకోర్ అయితే ఇలా వచ్చింది, చాలా గ్రాండ్గా అనిపించింది. మీ అందరికి కూడా ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో చెప్పండి. 1 month నుండి డిసైడ్ చేస్తున్నాము ఏ థీమ్ ఏ ఐటమ్స్ పెట్టాలి అని చెప్పేసి. ఫైనల్లీ ఇదనమాట. వెల్కమ్ బోర్డు దగ్గర కూడా చాలా సింపుల్గా చాలా బాగుండే డెకోర్ అదంతా. మెయిన్ యానా ఎల్సా ట్విన్స్ ఉండడం వల్ల పర్ఫెక్ట్ థీమ్ అనిపించింది ఆ కటౌట్స్ అదంతా పెట్టడం. ఒకవేళ వీళ్ళకి బర్త్డే థీమ్ డిసైడ్ అవ్వకపోయి ఉంటే ఈ ఇయర్ ఐరాకి నేను ఐరాకి కూడా ఇష్టము ఎల్సా అంటే ఆ థీమే చేద్దామని అనుకున్నాను. బట్ ఇప్పుడు ఐరాకి వేరే థీమ్ డిసైడ్ అయిపోయాను ఆల్రెడీ. తను ఒక 3-4 చెప్తుంది, అందులో ఒక్కటి డిసైడ్ అయ్యాను నేను. సో తను రోజుకొకటి చెప్తుంది, అందుకని ఎక్కువ అడగొద్దు అని చెప్పేసి. కేక్ చాలా బాగుంది కదా, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో చేశారనమాట, చాలా బాగా చేశారు. అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక యాంకర్ కూడా ఉన్నారనమాట, తను యాంకరింగ్ చేశారు. ఫైనల్లీ నరేష్ ఇక్కడ కెమెరామ్యాన్ అనమాట. తనకి ఇష్టం ఇలా తీయడము. ఏ సాయి పక్క నుండి దట్ ఈస్ ఫ్రెండ్షిప్ అను అరువు. ర్యాలీ నుంచి ఇక్కడ వరకు వచ్చి డెకోర్ ఫోటోగ్రఫీ అన్నిట్లలో హెల్ప్ చేసామని చెప్పేసి ఆ స్టేజ్ పైన చెప్తూ ఉంటే ఫుల్ నవ్వొచ్చింది ఫస్ట్. బట్ ఫ్రెండ్స్ మనకు ఎవరైనా అట్లా సపోర్టింగ్గా ఉంటే ఆ ఫీలింగే వేరు కదా. సో వీళ్ళ హౌస్ వార్మింగ్ తర్వాత మళ్ళీ మైల్ స్టోన్ బర్త్డే 5th బర్త్డే పిల్లల బర్త్డేకి వచ్చాము. సో అప్పుడు మేము హౌస్ వార్మింగ్ వచ్చినప్పుడు అయితే ఐరా ఇంకా 1 year అప్పుడే అయిపోయి ఇండియా ట్రిప్ నుంచి డైరెక్ట్ వచ్చాము జెట్ ల్యాగ్లోనే. అప్పుడు ఎక్కువ ఎంజాయ్ చేయలేదు, ఐరాకి ఇంకా ఫీడింగ్ అని సరిగ్గా నిద్రపోవట్లేదని అట్లా ఉండే అనమాట. ఈసారి ఐరా చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఫైనల్లీ ఇది లాస్ట్లో అనమాట. లాస్ట్లో కొంచెం అప్సెట్ అయింది, బెలూన్స్ అందరు ఎవరికి వాళ్ళు పీకేసుకున్నారు. లాస్ట్లో ఎల్సా పగిలిపోయిందని చెప్పేసి ఫుల్ ఫీల్ అయిపోయింది ఐరా. ఇది బర్త్డే అయిన తర్వాత నెక్స్ట్ డే అనమాట. హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటాకి వెళ్తున్నాము. మేము అట్లాంటాలో ఉన్నప్పుడు ఎవ్రీ ఫెస్టివల్కి ఆ టెంపుల్కి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళం అనమాట. సో కుదిరితే ఆ టెంపుల్కి అండ్ మేము ఒకసారి రెంట్కున్న అపార్ట్మెంట్స్కి వెళ్ళి విజిట్ చేసి వద్దామని ప్లాన్ ఉండే, అది ర్యాలీలో ఉన్నప్పుడే డిసైడ్ అయ్యాము. సో
సో ఇది మండే రోజు వీక్ డే, అంతగా క్రౌడ్ ఏం లేరు. అంటే మోస్ట్లీ అందరికీ లీవ్ లేదు, బట్ ఆ ఇయర్లో ఉన్న లీవ్స్ అన్ని నరేష్ డిసెంబర్లో అలా తీసుకుంటారనమాట. సో ఎలాగో ఇంకా ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాం కదా అని చెప్పేసి 2-3 డేస్ లీవ్స్ పెట్టేశాడు నరేష్ ఇక్కడ. సో టెంపుల్కి వచ్చేసాక చాలా చేంజెస్ అయితే ఉన్నాయి, కానీ ఆ మెమరీస్ అనేవి మనకి ఎప్పుడు అలాగే ఉంటాయి కదా. టెంపుల్లో అసలు ఎవ్వరు లేరు, పూజారి మేము తప్ప. సో చాలా బాగా పీస్ఫుల్గా అనిపించింది. లాస్ట్ డే కార్తీక మాసం దీపం పెడితేనే మనం కార్తీక మాసం మొత్తం చేసిన దానికి ఫలితం ఉంటుంది అంటారు కదా. సో అందుకనే నేను ఇది ప్లాన్ చేసుకున్నా ప్రాపర్గా. సో వెళ్ళి అర్చన చేయించుకొని పూజ చేస్తున్నాము. ఈ డోర్ దగ్గర అయితే చాలా చాలా పెద్ద మెమొరీ ఉంది. ఇక్కడ సేమ్ మేము లాస్ట్ టైం దిగిన పిక్ ఆ పోజ్ పెట్టి దిగాలనుకున్నాం, కానీ తీసేవాళ్ళు ఒక థర్డ్ పర్సన్ కూడా ఎవరు లేరు. ఈ డోర్ దగ్గరనే మేము ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ పిక్ దిగి నెక్స్ట్ డేనే రోడ్ ఐలాండ్ మూవ్ అయిపోయామన్నమాట. సో అంత పెద్ద మెమొరీ కదా. విత్ ఐరా క్రియేట్ చేద్దామని అనుకున్నాం, కానీ కుదరలేదు. నార్మల్గా సెల్ఫీస్ తీసుకొని వచ్చేసామన్నమాట. సో చాలా బర్డ్స్ ఉండే, చాలాసేపు ఐరా బాగా ఎంజాయ్ చేసింది ఇక్కడ. ఫాస్ట్గా టెంపుల్ విజిట్ అయిపోగొట్టేసుకొని డౌన్ టౌన్లో జార్జి అక్వేరియం ఉంటుంది కదా, అదైతే పక్కా ఈసారి విజిట్ చేయాలి అని అనుకున్నాము. జూకి వెళ్ళిన ఇప్పుడు ఒకటి మాత్రమే ఐరా ఫిషెస్ చూసింది, అదే మొత్తం అక్వేరియం చూస్తే ఇంకెంత ఎక్సైట్ అవుతుందా అని అనుకున్నాం. సో ఇంతకుముందు మేము చాలాసార్లు అట్లాంటాలో ఉన్నప్పుడు ఎవరు వచ్చినా కానీ అక్వేరియం వెళ్ళే వాళ్ళం, కానీ ఐరాతో వెళ్ళడం చాలా స్పెషల్ కదా. అస్సలు ఎవ్రీ కార్నర్ అక్వేరియంలో ఎంజాయ్ చేసింది, అంత ఎక్సైట్ అవ్వడం నేను ఈ మధ్యకాలంలో ఇదే ఫస్ట్ టైం చూడడం. సో చాలా చాలా ఎవ్రీ ఫిష్ దగ్గర చాలా ఎక్సైట్ అవుతూ మాకు చూపిస్తూ మాట్లాడుతూ కలర్స్ చెప్తూ ఎంత బాగా ఎంజాయ్ చేసిందో. నాకు తెలిసి ఏజ్ పర్ఫెక్ట్ అనుకుంటా, ఈ టైంలో తీసుకెళ్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. చూడండి అటు ఇటు లాక్కొని వెళ్ళిపోతుంది అనమాట. ఒక నిమిషం కూడా వేస్ట్ చేయలేదు. మ్యాక్సిమం ఆ రోజు ఒక 20,000 స్టెప్స్ నడిస్తే అంత తను కూడా నడిచింది. ఎక్కడ కూడా ఎత్తుకోమని కూడా అడగలేదు ఆ ఎక్సైట్మెంట్లో. అయితే ఎక్కడికి వచ్చాం కన్నా, మనం ఎక్కడికి వచ్చాం? అక్వేరియం. అక్వేరియం. సో ఇక్కడ అక్వేరియంలో మేము రీచ్ అయ్యాక అప్పుడే కరెక్ట్ లంచ్ టైం అయిందనమాట. పిజ్జా అట్లా ఐరాకి పాస్తా తీసేసుకొని ఫాస్ట్గా తినిపించి టైం వేస్ట్ చేయకుండా ఎగ్జాక్ట్ కరెక్ట్ టైంకి డాల్ఫిన్ షో అండ్ సీల్ షో ఉంటుంది కదా, అవి మిస్ అవ్వకూడదు అని చెప్పేసి ప్రాపర్గా ప్లాన్ చేశాడు నరేష్ అయితే. సో అప్పటికే ఆ మధ్యలో ట్రావెల్కే ఎక్కువ టైం తీసుకుంది, బట్ ఫాస్ట్గా అన్నీ కంప్లీట్ చేసుకొని ఆ షోస్ కూడా అస్సలు మిస్ అవ్వలేదన్నమాట. చూడండి ఐరా అసలు ఏ కార్నర్ని వదలలేదు. నేను ఆ రోజు ఎంత హ్యాపీగా ఉన్నానో. ఇంకొకసారి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ తీసుకెళ్ళాలేమో. వాళ్ళకు ఒక 6-7 ఇయర్స్ వచ్చే వరకు ఇవి ఎన్నిసార్లు చూసినా వాళ్ళకి బోర్ కొట్టదు. రీసెంట్గా ర్యాలీలో అయితే జూలో చూసింది, కానీ అక్కడ కొన్ని ఫిషెసే ఉండే, ఇంత పెద్దవి అయితే ఏం లేవు అక్కడ. సో ఇది యుఎస్లోనే పెద్ద అక్వేరియం, ఫేమస్ అంటారు జార్జి అక్వేరియం. అండ్ బయటకు వస్తే కోక్ ఫ్యాక్టరీ అవన్నీ ఉన్నాయి, కానీ అవన్నీ ఇంతగా ఎంజాయ్ చేయలేదేమో. మేబీ అక్వేరియం మాత్రం పక్కా విజిట్ చేయాల్సింది. లాస్ట్ ఇయర్ విజిట్ చేసినా ఇంత హ్యాపీగా ఉండేది కాదేమో. అప్పుడు కొంచెం జెట్ లాగ్ అని చెప్పా కదా, అప్పుడు మేము అంతా ప్లాన్ చేసుకోలేదు, టైర్డ్ అయిపోయి ఉన్నాం అనమాట. అప్పుడు నేను ఫీడింగ్లో కూడా అంత మూడీగా అవసరమా అన్నట్టుగా ఉండేదాన్ని. బట్ ఇప్పుడైతే అదే పనిగా టైం పెట్టుకొని మరీ ఇక్కడికి విజిట్ చేసామన్నమాట. అన్నిటికీ కొత్త పేర్లు చెప్తూ ఉండే, కొన్ని తెలియకపోతే అయితే కొన్ని మనం టచ్ చేయొచ్చు కదా, అవి కూడా ట్రై చేసాము ఐరాతో టచ్ చేపిద్దామని చెప్పేసి. ఎక్కడ కొద్దిసేపు ఎక్కువ టైం ఉన్నా కానీ నరేష్ ఇంకా నా మీద ఐరా మీద సీరియస్ అవుతూ ఉండే, బికాస్ అన్నీ కవర్ చేయాలి, అన్నీ చూడాలి అని చెప్పేసి ఐరా కోసము. సో అలా స్పీడ్ వెళ్తూ ఉండే. యాక్చువల్గా అట్లాంటా వచ్చినప్పుడు ఈసారి మ్యాక్స్ చాలామంది ఫ్రెండ్స్కి కూడా ఏం చెప్పలేదు, జస్ట్ ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ని బట్టే చాలామంది ఇన్వైట్ కూడా చేశారు రమ్మని. అసలు కుదరలేదు. మేము బర్త్డేకి 1 డే బిఫోర్ షాపింగ్, 1 డే తర్వాత ఇవన్నీ వెళ్ళాం. అండ్ ఇంకా అక్వేరియం కన్నా ముందు మేము ఫస్ట్ టైం రెంట్కున్న అపార్ట్మెంట్కి వెళ్ళి అది కూడా షూట్ చేయాలి అని అనుకున్నాం. బట్ వింటర్ కదా, 4 o'clock 5 అంతా డార్క్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇది కూడా మిస్ అయిపోతాము అని చెప్పేసి అదొక్కటి మిస్ చేసామన్నమాట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మేము ముందు స్మిర్నాలో పార్కెట్ వైనింగ్స్లో ఉండేవాళ్ళం, సో అక్కడికి వెళ్ళాలి అని అనుకున్నాం. ఇంకా అది ఎప్పుడొస్తామో నెక్స్ట్ ప్లాన్ ఏంటో ఏమో తెలియదు. ఈసారి ఫ్రెండ్స్నే రమ్మని చెప్పాము. సో చాలామంది దగ్గరికి వచ్చి కలవడం మాత్రం కుదరలేదన్నమాట. కొంతమంది బొటిక్ వాళ్ళు, జ్యువెలరీ వాళ్ళు కూడా పిలిచారు రమ్మని, విజిట్ చేయండి ప్లీజ్ అని చెప్పేసి. అది
కూడా కుదరలేదు, సారీ ఏమనుకోకండి. మేము బర్త్డే కోసమనే వచ్చాము, అటు ఇటు ఒక రోజు ఊరికే అట్లా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇయర్లో ఎక్కువ ఏం ట్రావెల్ చేయలేదు అండ్ ఐరాక్ ఎక్కువ ఏం బయట తిప్పలేదు అని చెప్పేసి ఇది ఒక్కటైనా చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇట్లా అక్వేరియంకి వచ్చామన్నమాట. అన్నీ మిర్రర్లో ఉన్నాయి కాబట్టి ఓకే, ఏం భయపడట్లేదు. అదే డైరెక్ట్ ముట్టుకోవాలి అన్నప్పుడు అయితే చాలా భయం ఉంటుంది కదా. సో ఐరాకి యానిమల్స్ అన్న ఫిషెస్ అన్న ఇట్లా ఏదైనా కానీ టూ మచ్ ఎక్సైట్ అవుతుంది అనమాట. ఇంకా తర్వాత డాల్ఫిన్ షో వెళ్ళాము. ఇది కొంచెం మిడిల్లోనే కూర్చున్నాము, అంత వెట్ ఏరియాలో అయితే కూర్చోలేదు, వెట్ అయ్యే ప్లేసెస్లో అయితే. సో అప్పటికైతే నాకు ఫుల్ నిద్ర వస్తుంది. 3-4 డేస్ నుండి సరిగా నిద్ర లేదనమాట. సో నాకు అది షో స్టార్ట్ అవ్వకముందే నిద్ర వచ్చేస్తుంది. ఒకప్పుడు డాల్ఫిన్ షో అయితే చాలాసేపు ఉండేది, ఈసారేమో చాలా తక్కువ టైంలోనే అయిపోయింది. అంటే టైం తగ్గించారంట, మా ఫ్రెండ్ చెప్పింది. ఇంకా ఇక్కడ అక్వేరియం అంటే అట్లాంటాలో ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ఫ్రెండ్స్ వచ్చినా ఫ్యామిలీ వచ్చినా ఎవరు కిడ్స్తో వచ్చినా ఇంకా తప్పకుండా ఇదే విజిట్ చేస్తారు కాబట్టి తను ముందే చెప్పింది కొద్దిసేపే ఉంటుంది అని చెప్పేసి. ఇంకా బ్రెయిన్ ముందే ఫిక్స్ అయిపోయినా కొద్దిసేపే కదా అని చెప్పేసి. ఇది అవ్వగానే నెక్స్ట్ సీల్ షో. లాస్ట్ టైం మేము అది ఎప్పుడు చూడలేదు, అందుకే నాకు కొత్తగా ఉండేవై కొంచెం ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. బట్ డాల్ఫిన్ షో కన్నా సీల్స్ది చాలా నచ్చింది నాకు. ఎందుకో ఫస్ట్ టైం చూడటం వల్లనో ఏమో తెలియదు కానీ చాలా చాలా నచ్చింది. ఐరాకు కూడా చాలా బాగా నచ్చింది ఈ సీల్ షో అయితే. ఇది అయిపోయిన తర్వాత ఇంకా షాపింగ్లో టైం స్పెండ్ చేసేసి ఇంటికి వెళ్ళే ప్లాన్ అనమాట. నెక్స్ట్ డే మాకు ఇంకా ర్యాలీకి వెళ్ళేది ప్లాన్ ఉండే, అందుకని ఈరోజు వెళ్ళి లగేజ్ సర్దుకోవాలి అని అనుకున్నాం. ఐరాక్ అయితే వీళ్ళిద్దరూ సమ్మర్లోనే వచ్చినప్పుడు బాగా ఆడుకున్నారు కాబట్టి వాళ్ళ ఇల్లు అన్న తస్వి అన్న బాగా ఎక్సైట్ అయిందనమాట. సో ఇంకా నెక్స్ట్ డే వెళ్తున్నాము, వాళ్ళు స్కూల్కి రెడీ అయిపోతున్నారు. అండ్ వాళ్ళకు కూడా స్కూల్ డిస్టర్బెన్స్ అవ్వకూడదు కదా, ఈ ఇయరే వాళ్ళు ప్రీకే స్టార్ట్ చేశారు. సో ఇంకా నేనేమో ఇండియా వెళ్తే కదా మనం పచ్చళ్ళు తెచ్చుకున్నట్టుగా ఇక్కడ నుంచి అప్పుడే ఇండియా నుంచి వచ్చిన పచ్చళ్ళు మా ఫ్రెండ్ అన్ని ప్యాక్ చేసి ఇస్తుందన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి మార్నింగే స్టార్ట్ అయిపోయాము. లంచ్ డిన్నర్ ఎవ్రీథింగ్ ప్యాక్ చేసింది తనే. సో ఇంకా రిటర్న్లో తను ప్యాక్ చేసినవన్నీ ఎక్కడ బ్రేక్ తీసుకోకుండా అవే తింటూ వచ్చేసామన్నమాట. ఎప్పుడో నైట్ రీచ్ అయిపోయాం ర్యాలీకి. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నేను చేసిన డెకోర్ ఎలా అనిపించింది ఈ వీడియో కింద కమెంట్స్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మోస్ట్లీ మీ అందరికీ తెలుసు నెక్స్ట్ వీడియో ఏంటో కింద గెస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.